మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ పలు ఆరోపణలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, చాలా ఆరోపణలు వస్తున్నాయి. అది పోలవరం అవ్వచ్చు, లేదంటే ఋషికొండ అవ్వచ్చు. అవన్నీ లేకపోతే ఆయన ఉన్న ఇంటి కూడా ఒక రోడ్డు కూడా ఏదో క్లోజ్ చేశారు, ఓపెన్ చేశారని ఇవన్నీ కూడా మరి ప్రజల మనసును మార్చడానికి ఏంటి తెలియదని ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అని చెప్తున్నారండి. అసలు 2019లో ఆయన ఎన్నికైన తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి చూపిస్తారు. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేస్తారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారని వీవీప్యాట్ లో వాళ్ళు కనిపిస్తా ఉంది. వాళ్ళ వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు పోయి. దీనికి కథాంశం ఏంటంటే ఈవీఎంలు అత్యంత అద్భుతం. అక్కడ ఏజెంట్లు చెక్ చేస్తారు, ఒక ప్రాక్టికల్ ముందు చూస్తారు, చెక్ చేస్తారు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు 2019లో. ఇప్పుడు ఈవీఎంలు వద్దు అంటారు. ఆయన ఓడిపోయినందుకు అప్పుడు 157 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. దీన్ని ఎలా ఏమంటారు సార్? ఎలా తెలుసు? ఇప్పుడు యాక్చువల్గా ఈ దేశ జనాభాలో సగం మందికి పైగా ఈవీఎంల మీద అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అది ట్యాంపరింగ్ చేస్తారా, చెయ్యగలరా లేదా అనేటువంటి పక్కన పెడితే భారత ఎన్నికల కమిషన్ దీనికి అవకాశం లేదు, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పింది. అయినా అనుమానాలు, ఆ అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళలో నేను ఒకటి. కాబట్టి ఆ అనుమానాల, అపోహలు తొలగించాల్సిన బాధ్యత భారత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఫస్ట్ పాయింట్. 2, జగన్మోహన్ రెడ్డి గారైనా, లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ కూడా, మీకు ముత్యాల ముగ్గు సినిమా చూసారు, అందరూ రాఘగోపాల్ దగ్గర ఏమంటాడంటే ఆ మొక్క నేను లెక్కటక ముందు చెప్పాలంటాడు. అలాగా నేను లెక్కటక ముందు చెప్పాలంట. నారాయణ వచ్చాడండి, అందుకనే నారాయణ వచ్చాడా తీసుకొచ్చేవా అని అడుగుతాడు. అంటే వచ్చాడంటే మళ్ళీ బతుకున్నట్టు, తీసుకొచ్చాడంటే డిక్కీలో దొంగ పెట్టేసినట్టు. అందులో డబ్బులు లెక్కలు తేడా వస్తాయి, కొంచెం వాడుకున్నానండి అంటాడు. అంటే ఆ మొక్క నేను లెక్కటం ముందు చెప్పాలంటాడు. అలాగా ఈయన ఈ ఎన్నికలు కన్నా ముందే ఈ అనుమానం వ్యక్తం చేస్తుంటే, ఇతను అనుమానం పడిన దానికి అది నిజమైనా ఒట్టిదైనా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగా ఘోర పరాజయం, పరాభవం ఎదురైన తర్వాత, ఈ ప్రజలందరూ కాంట్రించి ఉండిన తర్వాత, ఇవాళ తన వైఫల్యాలను కప్పెట్టుకోవడానికి ఈవీఎంలు అంటుంటే కామెడీ పీస్ అవుతాడు, జోకర్ అవుతాడు. ఆ ఓటానికి కామెడీకి సూట్ అవ్వట్లా, అతను రౌద్రానికి సూట్ అవ్వట్లా. మనస్తత్వం మాత్రం అత్యంత పైశాచికం, క్రూరత్వం ఉన్న ఆ ఫేస్ కట్కి దేనికి సూట్ అవ్వడు. ఇప్పుడు ఏదైనా సినిమాల్లో ఒక పాత్ర కావాలని వెళ్ళాడు అనుకోండి, నువ్వు ఎందుకు పనికిరావు పోరా అంటారు. ఎందుకంటే దేనికి సూట్ అవ్వడు ఆ మొఖం. ఏకంగా ప్రజలు అతను ముఖ్యమంత్రి స్థానం ఇచ్చేశారు, కేవలం రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి. ఆ వాళ్ళు ఏడుపు మొఖం వేసుకుని నాకు ఓటేయండి బాబు, మా నాన్న చంపేశారు, మా అబ్బాయిని చంపేశారు, మా బాబాయిని చంపేశారు, నన్ను చంపేయబోయారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే వాళ్ళ అమ్మ చెల్లి అందరూ చెప్తే ఆత్మలో రకరకాల వాళ్ళు అందరూ, పక్కన ఉన్న కేసీఆర్ పైన ఉన్న వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తే మెల్లగా ఏదో రకంగా వెళ్ళాడు. జనాలకు తెలిసింది పనికి మాట్లాడరు బాబు. ఇప్పుడు రూపురేఖ లావణ్యాలు బాగున్నాయి, పొడుగు ఉన్నాడు, ఇడవడానికి పెళ్లి చేస్తారు. అది మ్యాటర్ లేదనుకోండి ఏం చేస్తారా, మళ్ళీ ఛాన్స్ ఇస్తారా, ఎవరా బాబు వదిలించుకోవడం చూస్తారా. అదే పని చేశారు సింపుల్గా. కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, పనివాడు కావాలా, పనికి మాలినాడు కావాలి. ఇది బేసిక్ లైన్. తర్వాత ఇతను చేసిన అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం, చట్ట రాజ్యాంగ వ్యతిరేకం పనులు ప్రతిరోజు తప్పు చేసిండు. 5 సంవత్సరాల్లో ప్రతిరోజు తప్పు చేయడు. కరోనాలో అప్పుడు కూడా తప్పు చేసిండు. ఈ ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయినప్పుడు కూడా ఇతను తప్పులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతనికి వచ్చిన రిజల్ట్కి నిజంగా ఈవీఎంలు ట్యాంపర్ చేసిన ఆ అవకాశం ఉన్నా కానీ దాన్ని వాడుకోక్కలేకుండా ఇంటికి పంపించారు. అర్థమైందండి? ఆ మాట అతను మోడీ గారితో మాట్లాడాలా, వాళ్ళతో సత్సంబంధాలే కదా ఉన్నాయి ఇప్పటికీ. ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, ఏమంటే ఈవీఎంలు వద్దండి అన్న, అలాంటిది ఉంటే. కాబట్టి నాకు ఇవాళకి ఈవీఎంలని తీసి మళ్ళీ బ్యాలెట్ పేపర్ పెట్టి చేయాలనే ఉంది నాకు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటే పునాది.
ఇది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. అది అపహాస్యం అవ్వకూడదు. ఎలక్షనా సెలక్షనా అంటే ఎలక్షన్ అవ్వాలి తప్ప సెలక్షన్ అవ్వకూడదు. చిన్న అనుమానం కూడా అవకాశం ఇవ్వకూడదు, అపోహ ఉండకూడదు. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషన్ ఉంది. రాబోయే ఎన్నికల్లో చూద్దాం, నిజంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికైతే అతనికి ఆ 11 కూడా రావు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు అసలు దరిదాపులో రానివ్వరు. అర్థమైందండి. కాబట్టి మూసుకుని కూర్చుంటే బెటర్. ఇతను చేసిన తప్పులకి క్షమాపణ కోరి, నేను ఇంత దద్దమ్మనే చవటనే నాకు తెలియదు, నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను, నా కళ్ళు నెత్తిమీద ఎక్కిన అధికారం వచ్చిన తర్వాత నా పాత వాసన పెత్తందారి మనస్తత్వం నాది, పాలిగాడిని నేను, కానీ ప్రజలు మాత్రం దుడ్డుగా రెచ్చుకుని నడువు ఎరగొట్టారు నాకు అని ఒప్పుకుని మాట్లాడాలి. అంతే. ఈవీఎం మీద తోసేయటం అంటే జగజారుడితనానికి నమూనా అయిపోతుంది. కామెడీ పీస్ అయిపోయాడు ఇప్పటికే. మొన్నటిదాకా ఏమన్నాడు, ఓడిపోతున్నారని తెలిసినా వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు మనం పోతాం మటాష్ అయిపోతున్నాం అని. 2 సంవత్సరాల క్రితం నుంచి సైలెంట్ అయిపోయారు కొంతమంది. చూడండి కావాలంటే. ఆయన 80 మంది మార్చారు కదండి. ఇప్పుడు 80 మందిని మార్చాలో 100 మందిని మార్చాలనుకున్నాడు. 100 మందిని మారితే అలా ఎలక్షన్లో నామినేషన్ వేయకూడదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకి నోరు మూసుకుని ఒప్పుకోవాలి. పోనీ ఇతను ఇప్పుడు గత ఎన్నికల్లో అనుమానం పడ్డారంటే నాకు అర్థం ఉంది. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్న తన పరిపాలనలో హ్యాపీ సండేలు ఉన్నాయా? జలహారతులు, నదుల అనుసంధానం, కియా మోటార్స్, హీరో మోటార్స్, శ్రీ సిటీ, మెరిడియన్ టవర్స్, మిలీనియం టవర్స్, మెడిటెక్ జోన్లు, లులు మాల్స్, పోలవరం, పట్టిసీమ నీళ్లు, కియా మోటార్స్, అమరావతి నిర్మాణం, భూ సమీకరణ, కానుకలు, సంక్రాంతి కానుకలు, బక్రీద్ కానుకలు, రంజాన్ కానుకలు, తోఫాలు, ఎస్సీ కుర్రోళ్ళకి ఉపాధి కల్పించడం, స్వయం ఉపాధి. అసలు ఏ రకంగా చూసినా ఆయన ఒక రకంగా పీస్ఫుల్ వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, లాండ్ ఆర్డర్ చేతిలో ఉండి కంట్రోల్లో ఉండి అందరూ గుండెల మీద చేసి నిశ్చింతగా పడుకునే వాతావరణంలో ఉన్నప్పుడు ఆయన ఘోరంగా ఓడిపోయాడు. అప్పుడు అనుమానం రావాలి, అంటే ఎన్ని చేసాడు కదా ఎందుకు ఓడిపోయిందని. అంతేగాని ఇతను చేసిన అరాచకాలకి మూసుకు కూర్చోవాలి, ఎక్కువ మాట్లాడకూడదు ఎవడం. ఎందుకంటే ది డే బిగినింగ్ నుంచి అర్ధరాజ్యం ఇచ్చేవరా బాబు అంటూ అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకుని ప్రజావేది కూలగొట్టినాడు. ఈ దరిద్రం స్టార్ట్ అయిన తర్వాత అసలు ఇతను ప్రమాణ స్వీకారానికి ప్రకృతి ఒప్పుకోలేదు. ప్రమాణ స్వీకారం ముందు రోజు ప్రకృతి బీభత్సం సృష్టించేసింది. ఓరు బాబు మీకు తెలియదురా బాబు ఎలాంటి నుంచి కూడా రాక్షసుని దుర్మార్గుని పిశాచాన్ని పెట్టుకుంటు. ఇప్పుడు ఒక 100 హౌస్ ఉంటుంది, దెయ్యాల కొంప. అందులోకి ఎవరో రామలింగ సిద్ధాంతం అంటే వస్తాడు, రామచంద్ర సిద్ధాంతం. చంద్రముఖి సినిమా చూశారు కదా, ఆడు గడప మీద అడిగట్టగానే ప్రశ్న ఇరుగ్గు అంటాడు, అంటే సమస్య ఉంది అంటాడు. అలాగే అతను అడిగేటంటే సమస్య ఉందని ప్రకృతి చెప్పింది మనకి. ఇంకో మాట ఏంటంటే, మరి చెన్నారెడ్డి గారు అబ్బాయి మరి శశిధర్ గారు ఏమన్నారంటే, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. అది చూపించాడు కదా. పోలవరాన్ని పడగేసాడు, అమరావతిని ఆగం చేశాడు, రైల్వే జోన్ ప్రత్యేక హోదా గురించి చూసి మర్చిపోయాడు. ఇక ఏంటంటే ఇసుక, మద్యం, భూములు, లోన్లు తెచ్చి కొట్టేయటం, డే లైట్ రాబరీ చేసాడు, వ్యవస్థలు అన్నింటిని నిర్వీర్యం చేశాడు. ఎంత గొప్పవాళ్ళైనా మేనేజ్ చేసాడు. ఎలాంటి అత్యున్నత వ్యవస్థలు కూడా మా అపవాదులు వచ్చేలా చేశాడు, అపోహలు వచ్చేలా చేశాడు. నోరెత్తే గొంతు పిసికాడు, ప్రతిపక్షాలను అణిచివేసాడు, వేటాడాడు, వెంటాడాడు. సాక్షాత్తు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని అర్థం లేని ఆరోపణలు చేసి అరెస్ట్ చేశాడు, ఖైదు చేసాడు. మహిళలను అయితే ఇంకా దారుణాతి దారుణంగా అతను ముఠా జగన్ గ్యాంగ్ దారుణంగా ట్రోల్ చేశారు. ఇన్ని రకాలు చేసిన వాడికి 11 సీట్లు రావడం ఎక్కువ. నేను సింగిల్ డిజిట్లో అయ్యేసిన నెంబర్ 9 అని చెప్పాను. 2 ఎక్కువ వచ్చేసినాయి. నాకు చాలా మనస్తాపం కలిగింది. 2 ఎక్కువ వచ్చినాయి. చాలాసేపు 4 గంటల పాటు 3 గంటల పాటు 9 కనపడింది బోర్డు మీద. సరేరా మన అంచనా తప్పలేదు అనుకున్నాను నేను, కానీ 2 ఎక్స్ట్రా వచ్చేసింది. అదే నిజంగా టీడీపీ వాళ్ళు ఇతరులాంటి వాళ్ళు అయి ఉంటాయి. ఓ 3-4 సీట్లు దరిదాపులో 3,000-4,000 దగ్గర ఉన్న వాళ్ళు కొట్టి చంపేసి ఆతలు తోసేసి లాగేసుకుంటారండి. ఇతను లాగేసుకున్నాడు. బోండమ్మ గారిది, తిరుపతి సుగడమ్మ గారి సీట్లు లాగేసుకున్నారండి. వాళ్ళు కూడా లాగేసుకోవచ్చు. వాళ్ళు విజయోత్సవంలో ఉండి సర్లేని వదిలేశారు అనుకుంటున్నాను ఏంటండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం మీద మాట్లాడడానికి అర్హత లేదు.
ఎవరి మీద నెట్టడానికి అర్హత లేదు. అతని గ్యాంగ్, అతను ముఠా దండుపాళ్యం బ్యాచ్ చేసిన అరాచకాలకి ప్రజల వైపు నుంచి వచ్చిన రిటార్ట్ ఇది, తిరుగుబాటు ఇది, విప్లవం ఇది, సునామీ ఇది, జన సునామీ వచ్చింది. దీనికి నువ్వు ఆడు చేసేడు, ఈడు చేసేడు, లేకపోతే ఈవీఎంలు చేసినాయి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు పిచ్చోడు ఏం చెప్తారు? ఇతను మూర్ఖుడండి, ఇతను ఎవడు చెప్పలేడు. వాడు అనేది మా వాడు మాట తప్పుడు మడమ తిప్పుడు అన్నాడు. మరి 2019 ఆయన మాట్లాడిందే కదా ఇది వీడియో. ఇప్పుడు మాట తప్పడం మనము తప్పడం అనేటువంటిది అతను ఎప్పుడు వాళ్ళ బాబు నుంచి వచ్చింది. అనవసరంగా అతను ఆపాదించిన అతను మాత్రమే మాట తప్పడం మనం తిప్పడం ఉంటారా? అతను రాజకీయం ప్రారంభమే ఆవుతోడ గుర్తు మీద నెగ్గి అస్తం పార్టీలోకి వచ్చేసాడు రాజశేఖర రెడ్డి. అర్థమైందా మీకు? అతను 99లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు, సిగ్గు లేకుండా మళ్ళీ కంటిన్యూ చేశాడు. వీళ్ళందరూ అంతేనండి, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం అమ్ముకునే వాళ్ళు, దాన్ని కంటిన్యూ చేయాలా? ఆ వ్యాపారంలో పైకొద్దురు, వాడల కొద్దీ పంది మాంసం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంతేగాని వీళ్ళు కొంతమంది పెట్టుకున్నారు, అరుణ్ కుమార్ ఇలాంటి బ్యాచ్లు కొంతమంది పెట్టుకున్నారు, వాళ్ళందరినీ పొగుడుతూ ఉంటారు. ఆ రాజశేఖర రెడ్డి కూడా తను కూడా తిరిగి వాళ్ళకి పాడేసి కూడా ముక్కలో పుష్టి శుభ్రంగా తీసుకుని అతను జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళందరూ శుభ్రంగా ఆయన దగ్గర టీ తాగి శుభ్రంగా డబ్బులు తీసుకుని కవర్లు తీసుకుని మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఉందనుకోండి, మాలాంటి వాళ్ళందరూ దూల, మేము పబ్లిక్ వాయిస్ మాట్లాడతాం. టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఏముండదు. అదే మీకు ఊరికే నోటి దూరత ఉంటుంది, ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది. చెప్పేది వింటారు లేకపోతే లేదని మాట్లాడతారు. నేషనల్ సర్వే కూడా చూస్తే ఈయన మాట విన్నా, నేషనల్ సర్వేలో ఇచ్చినాయి కదండి, ఎగ్జిట్ పోల్స్ లో 120, 130, 140 వరకు ఇచ్చేసి నేషనల్ సర్వేస్ అండి. ఏమండి నేషనల్ సర్వే లేకపోతే ఇంకొక అబ్బాయి కేకే అన్న అతను చెప్పారు, వీళ్ళందరికన్నా నేను మీ భారతీయ మీడియాలోనే అనేక సార్లు వీడియో చేశాను. నేను దాదాపు 600-700 వీడియోలు చేశాను. నేను అంటే 40-50 గంటలు మాట్లాడింది ఈ సబ్జెక్ట్ ఓవరాల్గా చూసుకుంటే. అనేక ప్రధాన మీడియాలో మాట్లాడాను. ఇతను సింగిల్ డిజిట్ దాటడం నేను ఇవాళ చెప్పింది 3 ఏళ్ల క్రితం చెప్పాను. ఎందుకంటే ఇతను కాపురం చేసే కాళ్ళకి వాళ్ళు ప్రజలకి ఎందుకు సహిస్తారండి? స్వేచ్ఛ విలువ స్వేచ్ఛ కోల్పోయినట్టు తెలుస్తుంది. ప్రజలు ఎవరిని బతకనిచ్చాడు ఇతను? ఎవడో ఒప్పుకోడు. డెఫినెట్గా పోల్చుకుంటారు. అవతల చంద్రబాబు నాయుడు గారి పాలనతో ఇతను పరిపాలనతో పోల్చుకుంటారు. పోల్చుకున్నప్పుడు ఇతను ఎందుకు పనికిరాని వాడు, దద్దమ్మ చవట అని అర్థమైపోయింది. వీడు దొంగోడురా బాబు అని అర్థమైంది. ఇప్పుడు ఒక దొంగోడిని మీరు మళ్ళీ పనులు పెట్టుకుంటారా? తెలిసిన తర్వాత మీ ఇంట్లోకి వచ్చి వాచీలు ఉంగరాలు చూపేస్తున్నాడు, రారా బాబు అని చెప్పి కూర్చోబెట్టుకుంటారు మీ ఇంట్లో. అంతే పొమ్మన్నారు, సింపుల్గా కొట్టి పొమ్మన్నారు అంతే. నిజంగా ఈవీఎంలు అనుకోండి, మోడీ గారు చేసుకుంటారు కదండి. ఆయనకు తక్కువ వచ్చినప్పుడు 38 సీట్లు తక్కువ వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ రాలేదు, వాళ్ళే సరి చేసుకోవచ్చు కదా. నేను ఈవీఎం ట్యాంపరింగ్ లేదని చెప్పనండి, ఒక్కోసారి కుదరదు. ఈసారి కుదరలేదు వాళ్ళకి, మోడీ వాళ్ళకండి. అర్థమైందా మీకు? వాళ్ళు కుదరలేదంతే. మీకు ఒక మంత్రం అన్నిసార్లు పనిచేయదండి, ఎప్పుడో ఒకసారి పనిచేస్తే వాళ్ళ కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు. అది ఈసారి కుదరలేదు వాళ్ళకి. ఇప్పుడు టెక్నాలజీలో అన్నిసార్లు ఆ సమయానికి అనుకూలంగా ఉండాలి. డెఫినెట్గా దీన్ని వాడతారు. ఇప్పుడు మీకు అకౌంట్లో డబ్బులు మాయం చేసేయగలిగినప్పుడు ఈవీఎంలు కూడా ట్యాంపర్ చేయొచ్చు. అయితే దీనికి ఎందుకు కోరదంటే ఈవీఎం మెషిన్ నుంచి బ్యాటరీలు తీసేస్తారు. దాన్ని ఎలా ట్యాంపర్ చేస్తాడు? అవి పని చేయడు, డిఫ్యూజ్ అయిపోతాయి. నీ ఓటేసినప్పుడే దాన్ని చెయ్యాలి. పెద్ద తతంగం అది. ఎప్పుడైతే వేస్తున్నామో అప్పుడే చేయాలి. అది చేయగలుగుతారు, చెయ్యొచ్చు కూడా. ఈసారి వాళ్ళు వాడలేదు అంతే. అర్థమైందండి? ఇప్పుడు నేను ఓటేసాను, రైమని అది వచ్చింది, నేను దేనికి వేసాను దానికి వచ్చింది. ఒక సెకండ్ 3 సెకండ్స్ ఉండి ఇప్పుడు 7 సెకండ్స్ ఇచ్చే టైం తీరిగ్గా చూసుకుని బయటకు వచ్చాను. ఇది దాన్ని మార్చడానికి ఎవరితరం కదా. కాబట్టి ఇతను దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడితే జోకర్ అయిపోతాడు. ఇప్పటికే కామెడీ పీస్ అయిపోయాడు. ఇతన్ని మనం వీరుడు సూర్యుడిగా చూడకూడదు, ఇతను కామెడీ యాక్టర్గా చూడాలి. కామెడీ యాక్టర్లో కూడా బ్రహ్మానందం గారు లాంటి హీరో వర్షిప్ ఉన్న ఉన్నారు, దానికి కూడా పనిచేయడం. నన్ను అడిగితే కేఏ పాల్ గారు చాలా సూపర్ ఫార్ బెటర్ ఇది. ఎందుకంటే కేఏ పాల్ గారికి ఎప్పుడైతే జనాదరణ ఉండేది, ఆయన అనేక దేశాధినేతలు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు. చాలామంది ఆయన తేలిగ్గా చూస్తారు, నేను మాత్రం చూడండి. ఎందుకంటే నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. రాజమండ్రి అప్సరా థియేటర్ యువతలో ఒక ఖాళీ ప్లేస్ గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో ఈయన మీటింగ్ పెడుతుంటే విపరీతమైన జనం వస్తుంటే నేను ఒక స్కూటర్ ఉండేది, నా స్కూటర్ మీద వెళ్తుంటే 91 ఆ ప్రాంతంలో ఆ గోడ వారికి వెళ్తే హైట్ ఉంటుంది గోడ. స్కూటర్ ఆపి స్కూటర్ మీద ఎక్కి చూశాను బయట లోపల ఏం జరుగుతుంది, లోపల ఏటో ఇది. కేఏ పాల్ గారు ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తున్నాడు.
దాన్ని వాడు తెలుగులో తర్జుమా చేస్తాడు. ఇక్కడ కే పలకర్ తెలుగుడు కదా, ఇతను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులో తర్జుమా చేస్తాడు, ఇది తెలుగులోనే మాట్లాడచ్చు కదా అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఈయన మాట్లాడింది వీళ్ళకి ఫండింగ్ చేసి కూడా తెలవాలా, వారు బాబు నేను ఇలాగ అందరినీ మ్యాచ్ చేస్తున్నాను. అలాగేదో పడ్డాడైనా బ్రహ్మాండంగా ఉంది ఆదరణ. ఇవాళ ఆయన ఏమయ్యాడు పాపం, అందరూ అతను ఎగతాళి చేస్తున్నారు. అంతకన్నా దారుణం. ఇప్పుడు ఆ రుషికొండ ప్యాలెస్లు, లేకపోతే ఇంట్లో ఫర్నిచరు, ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ చేసేటు, పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ అనటం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి నా ఎస్సీలు నా బీసీలు అనటం, వీడు చెప్పేదోటి చేసేదోటి. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అబద్ధాల కోరు, దోపిడీదారుడు, బందిపోటు దొంగ, వాళ్ళ ముఠా అంతా దండుపాళ్ళు బ్యాచ్ అనేటువంటి ప్రజలు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి వెళ్ళరా బాబు అని చెప్పారు. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.